టీమిండియా ఎప్పుడు కష్టాలలో ఉన్నా అది టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ అయినా, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్ అయినా భారత్ మ్యాచ్ గెలిచిందంటే దానికి ఏకైక కారణం బూమ్రా అనే చెప్పొచ్చు. తన శక్తిని అంతటా కూడగట్టి జట్టు విజయం సాధించేలా చేయడం బూమ్రా ఒక్కడికే సాధ్యం. వాంఖడే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్స్ లోను బూమ్రా తన మ్యాజిక్ తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేస్తే, ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అంటే కేవలం 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. బూమ్రా ఆఖర్లో వేసిన 2 ఓవర్లే భారత విజయానికి కారణమయ్యాయి. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. క్రీజ్లో జకబ్ బెథెల్, సామ్ కడన్ ఉన్నారు. 16వ ఓవర్ ఛార్జ్ తీసుకున్న బూమ్రా ఆ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. 17 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు ఉండగా బెథెల్ 94, కరణ్ 14 పరుగులు చేశారు. అంటే ఆఖరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి కావాల్సింది కేవలం 45 పరుగులు మాత్రమే. అది వాంఖడే స్టేడియంలో. బెథెల్ ఫామ్ లో ఉండడం, కరణ్ కూడా పరుగులు రాబడుతుండడంతో మ్యాచ్ చేజారుతుందని అందరూ అనుకున్నారు. కానీ 18వ ఓవర్లో బంతి పట్టుకున్న బూమ్రా ఒక్కసారిగా మ్యాచ్ స్వభావాన్ని మార్చేశాడు. తన అనుభవాన్ని అంతా ఉపయోగించి బౌలింగ్ చేసిన బూమ్రా కీలకమైన ఆ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బూమ్రా ఓవర్లో భారత్కు కొంత ఒత్తిడి తగ్గడం, 19వ ఓవర్లో పాండ్యా శామ్ కరణ్ ని అవుట్ చేసి 9 పరుగులు ఇవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైపోయింది. ఇక భారత విజయం అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంజు శాంసన్ కూడా బూమ్రాను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ అవార్డును బూమ్రాకు నిజమైన అర్హుడంటూ సంజు శాంసన్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంగ్లాండ్ పై సెమీస్ లో విజయం సాధించిన భారత్ మార్చి 8న అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో ఢీకొట్టనుంది.